హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జౌహరి. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్. ఇవాళ నాకు గోంగూర మటన్ తినాలనిపించింది. అందుకే మా హస్బెండ్తో మార్కెట్కి వెళ్ళి మంచి లేత మటన్ తెచ్చుకున్నాను. ఎలాగో ఇంకా చేస్తున్నాను కదా రెసిపీ అని చెప్పి మీకు కూడా పోస్ట్ చేద్దామని చెప్పి షూట్ కూడా చేసేసా. మరి ఈ రెసిపీ చూడాలనుకునే వాళ్ళందరూ నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఓకేనా? మరి కుకింగ్ స్టార్ట్ చేద్దామా? ఇక్కడ నేను 1/4 కేజీ మటన్ తీసుకుంటున్నాను. ఈ మటన్ ఎలా ఉండాలంటే బోన్స్, ఫ్యాట్ ఇవన్నీ ఉంటే చాలా టేస్టీగా వస్తుంది గోంగూర కాంబినేషన్తో. చూసారా, ఇక్కడ నేను తీసుకున్న మటన్ సరిగ్గా నా రెసిపీకి తగ్గట్టుగానే ఉంది. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆనియన్స్. దానికోసం నేను ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఎంత కావాలనుకుంటే ఆ కర్రీ దాన్ని బట్టి తీసుకోవచ్చు. నాకైతే ఇక్కడ 2 ఆనియన్స్ ఇనఫ్. వీటిని నేను కొంచెం రఫ్గా చాప్ చేసుకునేస్తున్నాను. ఎప్పుడు కానీ ఆనియన్స్ చాప్ చేసేటప్పుడు, పీల్ ఆఫ్ చేసేటప్పుడు మా మమ్మీ మాటలు గుర్తుకొస్తాయి. మా మమ్మీ అయితే అరుస్తారు నన్ను, ఇంతంత పైన తొక్కు తీసేస్తున్నావే అని చెప్పేసి. అదేంటో నాకు టైం ఉన్నప్పుడే కొంచెం పల్చగా తీస్తాను పైన, లేదంటే నేను రఫ్గా గబగబా తీసేస్తాను. అదంతా పట్టించుకోను నేను. అంతే కదా, మనము ప్రతిదీ చూసి చూసి వేస్ట్ అవుతుంది అని చెప్పి చూసి చూసి చేసుకుంటుంటే మైండ్ ఖరాబ్ అయిపోతుంది. టైంని బట్టి మనం మన పనులు చేసుకుంటూ పోతూ ఉంటే మనం రిలాక్స్డ్ మైండ్తో ఉంటాం. అంతే కదండి, మీరేమంటారు? మన ఆనియన్స్ అయితే కట్ చేసేసినాను నేను. ఇంకా దీన్ని పక్కన పెట్టేస్తా. నెక్స్ట్ మనకు కావాల్సింది టొమాటోస్. దీనికోసం నేను 2 టొమాటోస్ తీసుకుంటున్నాను. ఒకటి బిగ్, ఒకటి స్మాల్ ఉంది. బాగా వాష్ చేసుకున్నాక దాని యొక్క పై పార్ట్ని తీస్తున్నాను నేను. ఇది వైట్ కలర్లో ఉంటుంది కదా, ఈ వైట్ పార్ట్ని తీసేయడమే మేలు. కట్ చేస్తున్నాను చూడండి నేను, ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ చేస్తుందంట. ఈ వైట్ పార్ట్ కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, అది కిడ్నీలో స్టోన్స్ ఫామ్ చేస్తుందని చెప్పేసి మ్యాక్సిమం సీడ్స్ అండ్ ఆ వైట్ పార్ట్ని తీసేసి చేస్తేనే మంచిది మనకి. సో ఇక్కడ టొమాటోస్ కూడా నేను చాప్ చేసి రెడీగా ఉంచుకునేసినాను. ఇది రెండిటికి యూస్ చేస్తాను. ఈ కట్ చేసిన టొమాటోస్ 2 టైమ్స్ యూస్ చేస్తాను నేను. అది ఎట్లా చూడండి మీరే. ఇక్కడ నేను గోంగూర తీసుకున్నాను. ఎర్ర గోంగూర తీసుకున్నాను నేను. గోంగూరలో 2 రకాలు వస్తాయి కదా, వైట్ అండ్ రెడ్. వైట్ అయితే కొంచెం సప్పగా చేదుగా ఉంటుంది. ఈ ఎర్ర గోంగూర అంటారు కదా, అదైతే కొంచెం బాగా సార్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది ఇది. దీన్ని నేను 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకునేసినాను. ఏమన్నా పెస్టిసైడ్స్ అవి చల్లుంటారు కదా, అందుకే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆకుకూరల్ని బాగా వాష్ చేసుకునేసేయాలి. ఆల్రెడీ నేను 2-3 టైమ్స్ వాష్ చేసేసినాను. జస్ట్ మీకు చూపించడం కోసం లాస్ట్ వాటర్లో తీస్తున్నా. ఓకే, ఈ సారల్ లీవ్స్ని అయితే తీసుకునేసా. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకునేసి దాంట్లో మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసి దాంట్లో ఆనియన్స్ కట్ చేసుకున్నవి వేసేసి టొమాటోస్ని కొంచెం వేసుకోవాలి, సగం మిగిలి పెట్టాలి. కొంచెం టర్మరిక్ పౌడర్ని కూడా వేసేసేయాలి. నెక్స్ట్ 1 స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకునేసేయాలి. యాజ్ పర్ యువర్ టేస్ట్ యాడ్ చేసుకోండి మీరు. నెక్స్ట్ ఇందులోనే వాటర్ కూడా యాడ్ చేసేసేయాలి. వాటర్ వచ్చి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇవి ఉడకాలి కదా మటన్, బాగా లేతగానే ఉంది, తక్కువ టైమే పడుతుంది. 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసినాను నేను. ఇది ఫ్రెష్లీ గ్రైండెడ్ పేస్ట్ వేసుకుంటే ఇంకా టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే కొంచెం మిరప్పొడి, రెడ్ చిల్లీ పౌడర్ ఉంది కదా, మీరు తినే కారంని బట్టి వేసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి కూడా వేసుకునేసేయండి 1 స్పూన్ దాకా. ఇవన్నీ వేసినాక ఇందులో ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేస్తున్నాను. ఇదన్నీ చాలా సింపుల్ అండి. ఇప్పుడు నేను చూపించే మెథడ్ చాలా సింపుల్ మెథడ్. అన్నీ వేసేసినాక ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి పెట్టేయడమే ఒక పక్క. ఇంకా విజిల్స్ కోసం వెయిట్ చేయాలి. ఒక 4 విజిల్స్ రానిద్దాం. ఈలోగా మనం ఒక కడాయి పెట్టుకునేసి ఆ కడాయిలో వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులంతా వేసేసి దాంట్లో తగినంత సాల్ట్, ఇప్పుడు అందులోను కూడా వేసినాం, ఇందులోను కూడా వేసినాం. ఇది చాలా పుల్లగా ఉంటుంది కదా, కనుక సాల్ట్ ఎక్కువే పడుతుంది. ఇందులో కూడా 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాక ఒక 4 గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను. ఇది కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఇంకో 6-8 వేసుకోవచ్చు. నేనైతే 4 వేసుకుంటున్నా. ఇప్పుడు మిగిలి పెట్టినాం కదా కొంచెం, అది టొమాటోస్, దాంట్లో ఒక టొమాటో దాకా మనము కట్ చేసి పెట్టుకున్నాము, అది ఇందులో వేసేసేయాలి. ఇవన్నీ వేసినాక దీని యొక్క లిడ్ కవర్ చేసి ఒక 5 మినిట్స్ వరకు మనం దీన్ని మగ్గనివ్వాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ ఓపెన్ చేసినామంటే ఆకులంతా, గోంగూర ఆకులు, టొమాటోస్ అంతా కొంచెం మగ్గుంటాయి. ఒకసారి దాన్ని కలిపేసి, అది ఎంత ముద్దగా ఉంటుంది కదా, దాన్ని అంతా లూజ్ చేయాలి గరిటెతో కలుపుతూ. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసేద్దాం. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి మళ్ళీ దాన్ని లిడ్ క్లోజ్ చేసేసి మగ్గనిద్దాము. ఈలోగా బాగా టొమాటో, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ బాగా మగ్గిపోయి ఉంటాయి. సో అందుకని నేను కవర్ చేసి పెట్టేస్తున్నాను.
ఇప్పుడు మనము మటన్ పెట్టినాం కదా ఉడకడం కోసం కుక్కర్లో, అది ఈ పాటికి 4 విజిల్స్ వచ్చేసినాయి. ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను, మటన్ ఉడికిపోయి ఉంటుంది. నెక్స్ట్ నేను రౌండ్ వెజల్ తీసుకునేసి దాంట్లో ఈ గోంగూర ఆకులు మగ్గినాయి కదా, దాన్నంతా వేసి మెదపడం కోసం నేను పప్పులు గుత్తి తీసుకుని దాంతో బాగా సాఫ్ట్గా దాన్ని బాగా మెదిపేస్తాను. ఇంకా కుక్కర్లోని ప్రెషర్ని అంతా రిలీజ్ చేసేసి మటన్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. కర్రీ అయితే బాగా రెడీ కుక్ అయిపోయింది. వెరీ టేస్టీ యమ్మీగా అనిపిస్తూ ఉంది. ఒకసారి మటన్ని కూడా చూసుకునేద్దాము ఉడికిందో లేదో. వావ్, బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది, లేతగా ఉంది కదా మటన్. ఇంకా మన కర్రీ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు ఈ మటన్ కర్రీని మొత్తం నేను ఒక నాన్ స్టిక్ కడాయిలోకి మార్చేసి ఇప్పుడు నేను మెదిపి పెట్టుకున్నాను కదా గోంగూర ఆకులు, టొమాటో అండ్ గ్రీన్ చిల్లీస్, అవంతా దీంట్లో కలిపేస్తే ఇంకా ఆల్మోస్ట్ మన గోంగూర మటన్ రెడీ ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టే. ఇవి రెండు బాగా కలిపేసి మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఇంకొంచెంసేపు మనం దాన్ని కుక్ చేయనివ్వాలి. ఓకే, ఇవి రెండు అయితే బాగా కలిపేస్తున్నాను నేను. ఇంకా మిక్స్ బాగా అయిపోయింది కదా, ఇంకొకసారి ఒక 10 మినిట్స్ మనం కుక్ చేయాలి. 5 మినిట్స్ వచ్చి ఓపెన్లోనే కుక్ చేసి కలుపుతూ మాడకుండా, ఇంకొక 2 మినిట్స్ మనం దాన్ని దమ్ కోసము క్లోజ్ చేసి లిడ్ పెట్టేద్దాము. 2 మినిట్స్ తర్వాత అయితే మన మటన్ గోంగూర కర్రీ అయితే రెడీ ఉంది. ఇంకా వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకొక మంచి కామెంట్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఛానల్ అయితే తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.